గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. లక్ష్యాలు లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నచ్చిన విధంగా 5 ఏళ్లు పాలన చేసిందన్నారు. చంద్రబాబు మీద కోపంతో ఆయన ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులను నాడు జగన్ నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. త్వరలో రాష్ట్రానికి క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుందని తెలిపారు. రాష్ట్రంలో బలమైన కూటమి పాలన ఉండటం వల్లే పెట్టుబడులు రావటానికి కారణమన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు కట్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగి ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లెగసీగా వచ్చినాయో మీ అందరూ కూడా తెలిసిందే. గత ప్రభుత్వం తనకు నచ్చిన తనకు తోచిన సంక్షేమ కార్యక్రమమే ఎజెండాగా లక్ష్యాలు లేని ఒక దిశ లేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ కూడా విలువ తగ్గిస్తూ తనకు నచ్చిన విధంగానే ఆనాటి అధినేత నచ్చిన విధంగానే పరిపాలన చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ దాన్ని ఎంత బాధ్యతారహితంగా దాన్ని నిర్వహించారో, దాని నిర్మాణం పనులు నిర్వహించారో మనందరికీ కూడా తెలుసు. ఆ ప్రభుత్వమే 2021 చివరికల్లా మేము నీళ్ళు ఇస్తామని చెప్పేసి సరే ఒక 5-6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ 2004 వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయేటట్లు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. 3 రాజధానులు అన్నారు, కానీ 3 రాజధానులకి కావాల్సిన స్టెప్స్ ఏమిటనేది వారు ఆలోచన చేయకోకుండా ఉట్టి ప్రచారానికి 3 రాజధానులు అంటే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఆలోచన చేశారో తప్పితే ఆ ప్రాజెక్టుకి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తమే ఒక అలవాటుగా లేకపోతే ఒక దృక్పథంగా వారు ముందుకు వెళ్ళటం అనేది ఈ రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని చెప్పేసుకొని మనం చేస్తాను. ఎంత ఘోరంగా ఉన్నా కూడా మరి ఏదైతే సూపర్ 6లో చెప్పారో వాటిలో చాలా వరకు అమలు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు కేవలం ఎన్టీఆర్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్కే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ 18 మాసంలో మరి ఖర్చు పెట్టాము. 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. మరో 13.5 లక్షల కోట్ల రూపాయలకి మరి MOUs ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో మరి సంతకాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం.